హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాని. మీరు ఎందులో ఎలా ఉన్నారు? నాకైతే కామెంట్ సెక్షన్ చెప్పండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అలాగే కమెంట్ కూడా చేసేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అంటే అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఫైనల్లీ డే 30th వీడియోలోకి మనం అడుగు పెట్టేసాం అనమాట. నాకు చాలా బాధగా అనిపిస్తుంది బికాజ్ ఈ సిరీస్ అయిపోతున్నందుకు. సో ఈ ఛాలెంజ్ అయిపోతున్నందుకు నేను చాలా చాలా ఫీల్ అవుతున్నాను. ఇలాంటిది ఏమన్నా సిరీస్ ప్లాన్ చేయాలంటే ఏది చేద్దాం? వెయిట్ లాసా, వెయిట్ గెయినా, ఆర్ ఇంకేమైనా డిఫరెంట్గా చేద్దామంటే మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను కన్సిస్టెంట్గా వీడియోస్ పెడుతున్నాను. డెఫినెట్గా చేంజ్ అవ్వాలి, నాలో ఒక చేంజ్ 30th డేకి నేను చూపించాలి అని నేను కన్సిస్టెంట్ అయిపోయి ఆ చేంజెస్ నాలో వచ్చి అవి నేను మీతో షేర్ చేసుకున్నాను నిన్నటి వీడియోలో, 29th వీడియోలో. సో చాలా చక్కగా అనిపిస్తుంది. ఈరోజు వీడియో పెట్టాలి, డెఫినెట్గా కన్సిస్టెంట్ అయిపోవాలి, నాలో చేంజ్ వస్తేనే కదా మీరు కూడా స్టార్ట్ చేస్తారు. అది నేను బాగా నేర్చుకున్నాను అనమాట. ఫైనల్లీ మనం సిరీస్ అయితే చాలా తొందరగా మనమైతే అచీవ్ అయిపోయాం. సో ఫైనల్లీ ఈ సిరీస్ అయితే అయిపోయిందనమాట. నేను చాలా బాధగా ఫీల్ అవుతున్నాను. సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసాం 30 days. సో 30 days సెల్ఫ్ లవ్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, సెల్ఫ్ గ్రోత్, పర్సనల్ కేర్, పర్సనల్ గ్రోత్, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, డెఫినెట్లీ మనం దాన్ని అచీవ్ చేసాం. నేనైతే సెల్ఫ్ లవ్ అనే అంట ప్రతి ఒక్క వీడియోలో కూడా. కేర్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్ అనే చెప్పాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్, కేర్ యువర్ సెల్ఫ్. తర్వాత ఏదైనా ఇది మీరు ట్రస్ట్ చేసి దాన్ని ప్రొసీడ్ చేయండి, డెఫినెట్గా మిరాకిల్స్ చూస్తారనమాట. నేను పర్సనల్గా అది బిలీవ్ చేశాను కాబట్టి నా జర్నీ అంతా నేను మీతో షేర్ చేశాను. సో ఈ 30th డేలో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఆల్మోస్ట్ 29th డేలోనే నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను. సో ఈ సిరీస్ అయిపోతున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం బాధగా ఉంది. కొత్త వీడియోస్తో వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. అండ్ ఇలాంటిది ఏమైనా ప్లాన్ చేయాలంటే మీరు డెఫినెట్గా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దీని తర్వాత ఏంటి, నెక్స్ట్ మంత్ గోల్స్ ఏంటి, ఈ సిరీస్ తర్వాత ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. కంపల్సరీ రైజ్ అయ్యే క్వశ్చన్ అయితే అదే. సో నాకు కూడా దీని తర్వాత ఏంటి అని నేను ఆలోచిస్తున్నప్పుడు ఈ సిరీస్ ఒకటి ప్లాన్ చేసాము. రెగ్యులర్ వ్లాగ్స్ అలాగే ఆగిపోయినాయి. సో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం నేను మా ఫ్యామిలీతో ఎలా ఉంటాం, మా ఫ్యామిలీ మేము ఎలా ఉంటాము ఏంటి అనేది మీతో షేర్ చేయడానికి ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. వ్లాగ్స్ అనమాట. మెయిన్ నాకు వ్లాగింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. మా ఫ్యామిలీ, మేము ఉండే ఇది అంతా మీకు చూపించడం నాకు చాలా ఇష్టం. ఆ వ్లాగింగ్ అనేది ఆగిపోయింది. మధ్యలో ఇది నేను సెల్ఫ్ కేర్ మీద చేస్తున్నాను కాబట్టి దీన్ని ఛాలెంజ్ లాగా తీసుకొని నేను వీడియోస్ చేశాను. సక్సెస్ఫుల్లీ 30 days కంప్లీట్ చేశాము. సో చాలా కన్సిస్టెంట్ అయ్యాను. చాలా చాలా చేంజెస్ నాలో వచ్చాయి. అవన్నీ నేను మీతో షేర్ చేశాను. సో ఈ సిరీస్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మంత్ గోల్స్ ఏంటి, అసలు నెక్స్ట్ ఏంటి అని నేను అనుకున్నప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుందాము. మీకు ఏమన్నా సిరీస్ ఆర్ వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, ఇంకేమన్నా కొత్త కొత్త ఐడియాస్ ఉంటే నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అది నేను చేయగలిగింది అయితే డెఫినెట్గా మీకోసం నేను ఆ సిరీస్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ నేను ప్లాన్ చేస్తాను అనమాట. సో నెక్స్ట్ ఏంటి, అసలు నెక్స్ట్ మంత్ గోల్స్ ఏంటి అని మీరు అడిగితే ఆల్రెడీ మే స్టార్ట్ అయిపోయింది. మనం 5 days గ్యాప్ ఇచ్చాం కాబట్టి నాకు అదే మైండ్లో ఉంది. ఆ 5 days ఎందుకు ఆపానా వీడియోస్ అని. బట్ ఎనీహో ఆపకుండా దాన్ని కంటిన్యూ చేశాను. దానికి హ్యాపీ అనమాట. సో ఆల్మోస్ట్ ఈ సిరీస్ అయిపోయింది. లాస్ట్ 30th day వీడియో కాబట్టి నెక్స్ట్ మంత్ గోల్స్ ఏంటి, అసలు నెక్స్ట్ ఏంటి అని మీరు అడిగితే నెక్స్ట్ అయితే నేను కొంచెం గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నా. సో నా రెగ్యులర్గా అన్నీ కంటిన్యూ అయిపోతూనే ఉంటాయి. మార్నింగ్ లేవడం, ఎక్సర్సైజ్ చేయడం, హెల్తీ డైట్ ఫాలో అవ్వడం. ఎందుకంటే ఇది నా డైలీ రొటీన్లో పార్ట్ అయిపోయింది. సో ఆ రొటీన్ అనేది నాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఏ మాత్రం చేంజ్ ఉండదు. నా ఓల్డ్ వీడియోస్లో కూడా మీకు అదే చెప్పాను. నేను వీడియో కోసమే ఏం చేయట్లేదు. రెగ్యులర్గా నేను ఫాలో అయ్యేదే నేను మీతో షేర్ చేశాను. ఆ చేంజెస్ నాలో చూశాను కాబట్టే నేను వీడియోస్లో మీతో షేర్ చేశాను అనమాట. పర్టికులర్గా ఇది సిరీస్ కోసం, వీడియోస్ కోసం అయితే కాదు. అలా అయితే డే 2లోనే ఆగిపోతాను. కంటిన్యూ అయితే చేయలేము అనమాట ఏది కూడా. అది ఏదైనా మనం చేయగలిగిన ఎక్స్పీరియన్స్ అయితే మాత్రమే మీతో షేర్ చేయగలను. సో యాజ్ యూజువల్ పార్ట్ అంతా ఉంటుంది. సో ఇదంతా చేంజెస్ మీరు చూశారు, దాన్ని మనం ఫాలో అయిపోయిన 30th day వచ్చింది కాబట్టి నెక్స్ట్ మంత్ గోల్స్ ఏంటని మీరు నన్ను అడిగితే, సో నెక్స్ట్ మంత్ గోల్స్ అంటే ఇంకొంచెం నేను ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఆ డైట్ అయితే ఫాలో అవుతూ ఉంటుంది. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ కొంచెం ఎక్స్టెండ్ చేయాలని నేను అనుకుంటున్నాను కాబట్టి అది కంటిన్యూ చేస్తాను. అండ్ సిరీస్ అయితే ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం మన సిరీస్ మీకు కావాలి అంటే ఏదైనా చేద్దాము అంటే డెఫినెట్గా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. కంపల్సరీ అది వీలైతే కుదిరితే నేను చేయగలిగింది అయితే డెఫినెట్గా చేస్తాను. నా గోల్ అయితే ఫిజికల్గా కొంచెం ఎక్సర్సైజెస్ అండ్ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని నేను అనుకుంటున్నా.
అండ్ ఈ సిరీస్ అయిపోయింది కాబట్టి వ్లాగింగ్ మనం ఆపేసాం కాబట్టి కంటిన్యూగా వ్లాగ్స్ చేద్దామని అనుకుంటున్నా. చాలా చాలా మిస్ అవుతున్నా అనమాట. ఫ్యామిలీ టైము, ఫ్యామిలీ ఫన్ అండ్ టైం స్పెండ్ చేసే వీడియోస్ అన్నీ కూడా నేను చాలా చాలా మిస్ అవుతున్నాను. సో మనం వ్లాగ్స్ చేద్దాం ఇంకా. సో చాలా చాలా మిస్ అవుతున్నాను కాబట్టి వ్లాగ్స్ చేద్దాం. సో మా ఫ్యామిలీతో టైం, ఎలాగో సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలతో టైం స్పెండ్ చేసేది, బయటికి అవుటింగ్కి వెళ్ళేది, ఇదంతా కూడా నేను వ్లాగింగ్ చేస్తున్నాను ఆల్రెడీ. అవన్నీ కూడా రెడీగా ఉన్నాయి వీడియోస్. సో అవన్నీ నేను ప్లాన్ చేసి పెడతాను. వ్లాగింగ్ చేద్దాం. సో కంటిన్యూగా వ్లాగింగ్ చేస్తూ ఉంటాను. మీకు ఇది చేద్దామని మీరు నా కమెంట్ సెక్షన్లో చెప్తే కంపల్సరీ, ఎక్కువ ఎవరైతే దేని మీద కమెంట్ చేస్తారో ఆ వీడియోస్ అయితే నేను కంపల్సరీ చేస్తాను. ఇంకా నా వీడియోస్ చూడండి. నాకేమైనా సజెషన్స్ చెప్పాలని మీకు అనిపిస్తే డెఫినెట్గా చెప్పండి, నేను తీసుకుంటాను. అది నేను తీసుకోగలిగింది అయితే డెఫినెట్గా తీసుకుంటాను. హోప్ఫుల్లీ 30 days నేను కన్సిస్టెంట్గా ఉండి ఈ సిరీస్ని, నేను ఈ ఛాలెంజ్ నేను కంప్లీట్గా సక్సెస్ఫుల్ చేసినందుకు ఐ అప్రిషియేట్ మై సెల్ఫ్. సో ఐ అప్రిషియేట్ మై సెల్ఫ్ అనమాట. బికాజ్ నేను ఆల్రెడీ చేసింది ఎక్స్పీరియన్స్ అయింది, మీతో షేర్ చేశాను, సక్సెస్ఫుల్గా నేను కంప్లీట్ చేశాను 30 days కాబట్టి ఐ అప్రిషియేట్ మై సెల్ఫ్. సో ఇలాగే మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి. లవ్ యువర్ సెల్ఫ్, కేర్ యువర్ సెల్ఫ్, నేను ఇదే చెప్తాను. సో ఎందుకంటే కంపల్సరీ కావాలి మనకి. మనల్ని మనం గిఫ్ట్ చేసుకోవాలి, మనల్ని మనం లవ్ చేసుకోవాలి, మనల్ని మనం కేర్ చేసుకోవాలి, మనల్ని మనం నమ్మాలి. ఇవన్నీ అయితేనే మిగతా అంతా అవుతుంది అనమాట. సో డోంట్ గివ్ అప్. ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా గివ్ అప్ చేయొద్దు. Day 1 స్టార్ట్ చేశారంటే Day 2 దగ్గర ఆగిపోయారంటే Day 3 నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇదే Day 1 లాగా స్టార్ట్ చేయండి, అంతేకాని అక్కడే ఏది కూడా ఆపేయద్దు. పర్సనల్గా నేను బిలీవ్ చేసి నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయం నేను మీకు చెప్తున్నాను. మీరు ఏదైనా స్టార్ట్ చేయండి. జాబ్ స్టార్ట్ చేస్తారా, కెరీరే స్టార్ట్ చేస్తారా, బిజినెసే స్టార్ట్ చేస్తారా, యూట్యూబే స్టార్ట్ చేస్తారా, ఇన్స్టాగ్రామ్ రీల్సే స్టార్ట్ చేస్తారా, కాంటెంట్ క్రియేషన్, వాట్ ఎవర్ యూ లైక్, నెవర్ గివ్ అప్. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఏదైనా కానీ అస్సలు గివ్ అప్ చేయొద్దు. Day 2 దగ్గర ఆగిపోయారా, మరి Day 1 నుంచి స్టార్ట్ చేయండి. ఆగిపోయినప్పుడే మనం ఫెయిల్ అయిపోతాము. అది కంటిన్యూ చేసినప్పుడు సక్సెస్ అయిపోతాము. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ నేను చెప్పగలిగింది అయితే లవ్ యువర్ సెల్ఫ్, కేర్ యువర్ సెల్ఫ్, బిలీవ్ యువర్ సెల్ఫ్. ఇంతకు మీరు నమ్మినప్పుడు మాత్రమే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అనమాట. ఎందుకంటే మిమ్మల్ని మీరు నమ్మకపోతే పక్క వాళ్ళు ఎలా నమ్ముతారు, పక్క వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేస్తారు? మీ మీద మీకు నమ్మకం ఉండాలి కదా. ఫస్ట్ ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా 30 days నేను చేయగలనా లేదా అని నేనే డౌట్ పడ్డా. నేను డౌట్ పడితే మీకు ఎలా చెప్పగలను? నేనే డౌట్ఫుల్గా ఉంటే కాన్ఫిడెంట్గా మీకు ఎలా చెప్పగలను? చాలా చాలా క్వశ్చన్స్ అన్నీ నా మైండ్లో రన్ అయ్యాయి. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి నేను ఇది చేయాలి, ఈ టైంకి ఇది చేయాలి, ఈరోజు ఇది చేయాలని నన్ను నేను మోటివేట్ చేసుకొని, నన్ను నేను పుష్ చేసుకొని, ఈ ఛాలెంజ్గా తీసుకొని నేను ఎక్స్పీరియన్స్ చేసింది నేను మీతో షేర్ చేశాను. ఎందుకంటే వీడియో కోసమే అయితే అస్సలు కాదు. నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో, నేను ఏదైతే చేంజ్ నా లైఫ్లో, నా పర్సనల్ లైఫ్లో చూశానో అదే నేను మీతో షేర్ చేశాను. 30 days కంప్లీట్ చేసినందుకు ఐ అప్రిషియేట్ మై సెల్ఫ్ అండ్ హ్యాపీగా నేను ఎండ్ చేస్తున్నాను ఈ సిరీస్ని, సెల్ఫ్ లవ్ సిరీస్ని. చాలా చాలా వ్లాగ్స్ పెండింగ్లో ఉన్నాయి. అవి మీకోసం నేను తొందరలోనే పెడతాను. అండ్ వ్లాగింగ్ నెక్స్ట్ మంత్ నుంచి, అంటే ఆల్మోస్ట్ ఈ సిరీస్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియో నుంచి పెండింగ్లో ఉన్న వ్లాగ్స్ అన్ని పెడతాను. కంటిన్యూగా వ్లాగింగ్ అనమాట. సో ఫ్యామిలీ టైంని నేను చాలా బాగా మిస్ అవుతున్నాను. సో ఫ్యామిలీతో వ్లాగింగ్ అయితే చేస్తాను. ఈ మధ్యలో మీకు ఏమైనా వెయిట్ లాస్ చేద్దామా, వెయిట్ గెయిన్ చేద్దామా, ఇంకేమన్నా మీకు థాట్స్ ఉంటే లెట్ మీ కమెంట్ అండ్ కామెంట్ బాక్స్. నా ఓల్డ్ వీడియోస్ చూడకపోతే చూసేయండి. సిరీస్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఫైనల్గా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా, ఏంటి అంటే ఈ 30 days వీడియోస్ ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా నా వీడియోస్లో ఒక వీడియో చూసి ఒకళ్ళు రియలైజ్ అయ్యి ఒక పాయింట్ని పట్టుకొని మీరు ఒకళ్ళు చేంజ్ అయ్యారంటే మాత్రం ఐ వోన్ దేర్. అంతకు మించిన గిఫ్ట్ నాకు ఏం అవసరం లేదనమాట. హ్యాపీగా ఫీల్ అయిపోతాను ఒక్కళ్ళన్నా చేంజ్ అయ్యారు అని. సో ఐ హోప్ మీరందరూ చేంజ్ అవ్వాలి. సో డెఫినెట్గా సెల్ఫ్ లవ్ అనేది ఈ రోజుల్లో చాలా చాలా ఇంపార్టెంట్. మనల్ని మనం రెస్పెక్ట్ చేయాలి, మనల్ని మనం కేర్ చేయాలి, మనల్ని మనం బిలీవ్ చేయాలి. సో అప్పుడే మీరు వరల్డ్ని డిఫరెంట్ ఇదిలో చూడగలరు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉండగలరు, ఏదైనా పాసిబుల్ అవుతుంది. ఎప్పుడు గివ్ అప్ చేయొద్దు. ఏ విషయంలో కూడా మీరు గివ్ అప్ చేయొద్దు. మిమ్మల్ని బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, దట్స్ ఇట్. అంతకు మించి నేనేం చెప్పలేను. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, అంతకు మించి నేనేం చెప్పగలను. ఫస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్. సో లవ్ యువర్ సెల్ఫ్, కేర్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ లవ్ సిరీస్లో మీ బుర్ర తిన్నా అనుకోకండి. ఏంటి రాని ఈ ఛాలెంజ్, ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి లవ్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్ అంటున్నావు, మా బుర్ర తినేస్తున్నావు అని అనుకోకండి. సో నాకు అదే అనిపిస్తూ ఉంటుంది అనమాట. లవ్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి మా బుర్ర తినేస్తున్నావా అని.
సో కాదు, బుర్ర తినేయడం కాదు ఇది. సో రియలైజేషన్, మనకి మనమే ఒక రియలైజేషన్. మనల్ని మనమే అప్రిషియేట్ చేసుకోవాలి, మనల్ని మనమే కేర్ చేసుకోవాలి, మనల్ని మనమే లవ్ చేసుకోవాలి, మనల్ని మనమే నమ్మాలి. సో ఇది నా ఫిలాసఫీ. సో మీరు ఫీల్ అయినా, తిట్టుకున్నా, కామెంట్ చేసినా నేనైతే ఏమీ చేయలేను. సో చెప్తున్నాను కదా, ఈ 30 వీడియోస్లో ఈ తర్వాత అయినా 30 డేస్ తర్వాత అయినా ఎప్పుడైనా ఎక్కడైనా ఏదో ఒక చోట ఎవరో ఒకళ్ళు ఒక్క వీడియోలో ఒక పాయింట్ చూసి ఒకళ్ళు చేంజ్ అయినా కానీ నాకు హ్యాపీ. అంతకు మించి గిఫ్ట్ ఏం అవసరం లేదనమాట. సో ఫైనల్లీ ఎండ్ చేసేసిన వీడియోని 30 డేస్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాం కాబట్టి నేను అప్రిషియేట్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా నన్ను అప్రిషియేట్ చేయండి ప్లీజ్. కష్టపడి మీకోసం ఉదయాన్నే లేచి వీడియోస్ చేశాను కదా డెఫినెట్గా. సో మీరు కూడా నన్ను అప్రిషియేట్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేయండి. అండ్ నెక్స్ట్ అయితే వ్లాగింగ్స్ అన్నీ డెఫినెట్గా వస్తాయి. మీకు ఏమైనా ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా చేసేద్దాం. అండ్ ఒక పక్క బాధగా ఉంది, సిరీస్ అయిపోయింది ఇంకా ఏం చేద్దాము అని. బట్ ఎనీహౌ మీరందరూ ఉన్నారు కదా, మీరు చెప్తే మళ్ళీ ఏమైనా స్టార్ట్ చేసేద్దాము. సో ఈ 30th వీడియోలో అయితే నా లాస్ట్ మాట అయితే అదే, లవ్ యువర్ సెల్ఫ్, కేర్ యువర్ సెల్ఫ్, బిలీవ్ యువర్ సెల్ఫ్. సో తర్వాత ఏదైనా. అండ్ ఈ సిరీస్ అంతా చూశారు, ఇంకేమీ లేదు చెప్పడానికి. కాబట్టి 30th డే వీడియోని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాం కాబట్టి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో మ్యాక్సిమం నేను ఇలా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడకపోవచ్చు, బికాజ్ వ్లాగింగ్ అంత వాయిస్ ఓవర్ చెప్పేస్తూ ఉంటాను. ట్రై చేద్దాం, కొత్తగా వ్లాగింగ్ కూడా ట్రై చేద్దాము. సో ఎందుకంటే ఈ సెల్ఫ్ లవ్ సిరీస్లో ఎక్కువ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడితే బాగుండు అనిపించింది. దీన్నే కంటిన్యూ చేద్దాం, మనం వ్లాగింగ్ కూడా ఇలాగే చేద్దాము. సో డెఫినెట్గా ఐ థ్యాంక్ఫుల్ టు మై సెల్ఫ్, ఐ అప్రిషియేట్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ కేర్ మై సెల్ఫ్, ఐ బిలీవ్ మై సెల్ఫ్. సో ఇది మీరు కూడా చేయాలనుకుంటున్నా. ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. సో నెవర్ గివ్ అప్. మీరైతే గివ్ అప్ చేయొద్దు. గివ్ అప్ చేయకుండా మీరు ఏదైతే అనుకుంటున్నారో, గోల్స్, జాబ్, స్కిల్స్, కాంటెంట్ క్రియేషను, అలాగే బిజినెస్ ఏదైతే అనుకుంటున్నారో డెఫినెట్గా అచీవ్ చేస్తారు. అనుకున్నది చేయండి, ఎప్పుడు గివ్ అప్ చేయొద్దు. సో కంటిన్యూ చేయండి దాన్ని మాత్రం. నేను ఇదే చెప్తాను, నేను అదే చేస్తున్నాను కాబట్టి మీకు అదే చెప్తున్నాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అని. సో ఇది ఈ వీడియో 30th వీడియో ఎండ్ చేసేసిన. అండ్ అందరికీ థ్యాంక్ యూ. ఈ వీడియోలో కొంతమంది మెసేజ్ చేశారు, ఒక మంచి డెసిషన్ తీసుకున్నావు అక్క, చాలా బాగా చెప్పావు అని ఒక 2-3 కమెంట్ చేశారనమాట. వాళ్ళకి థ్యాంక్స్. అలా ఒక కమెంట్ చేసినప్పుడు మంచి పుషప్ వస్తుంది అనమాట. మంచి అరే అంటే పర్లేదు, ఓకే నచ్చుతుంది అని అనిపిస్తూ ఉంటుంది. సో మంచి బూస్టప్ వస్తుంది అనమాట. చెప్పాను కదా, మీ కమెంట్సే నా బూస్టప్. మీరు అలా స్టేబుల్ అయి ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేశాను అండ్ ఈ సెల్ఫ్ లవ్ సిరీస్ స్టార్ట్ చేశాను. దీన్ని సక్సెస్ఫుల్గా ఏం చేయగలుగుతున్నానంటే బికాజ్ ఆఫ్ యూ. మీరు లేకపోతే నేను లేను. మీరు ఇచ్చే కమెంట్స్ మీరు మంచి బూస్టప్ అనమాట. సో అది ఇంతకు మించి నేనేం చెప్పలేను. సో వీడియోని ఎండ్ చేసేస్తున్న. డే 30th అయితే ఇదే. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుంటుందని. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. టుడే వీడియో అయితే ఇదే, మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.